హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు డైలీ అనాలిసిస్ వీడియో. మనం ఈరోజు మార్కెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో చూద్దాము. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా బిహేవ్ చేశాయి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, అండ్ మండే సెషన్స్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ వీక్ మొత్తం నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది ఒకసారి రివర్స్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా నిఫ్టీ చూస్తే, నిఫ్టీ అనేది ఫ్లాట్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు దాదాపుగా ఫ్లాట్ క్లోజింగ్ అనేది జరగడం జరిగింది. ఒక 20 పాయింట్స్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం గమనించవచ్చు, బట్ ఫ్లాట్ మూవ్మెంట్ అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్స్ నుంచి 20 పాయింట్స్ మాత్రం అప్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో రీసెంట్ గా చూసుకున్నాము, మనము 24,000 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. నిన్నటి సెషన్ లో అప్ సైడ్ మూమెంటం అనేది చూసాము. సో ఈ అప్ సైడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పుకున్నాము. ఈ క్యాండిల్ అనేది ఈరోజు అంత స్ట్రాంగ్ గా మూమెంటం అనేది మనకు ఈ రోజు క్లోజింగ్ లో లేదని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫర్దర్ గా నిఫ్టీ అప్ కి హైయర్ లెవెల్స్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి స్ట్రాంగ్ బులిష్ మూమెంటం కోసం నిఫ్టీ వెయిటింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంట్రాడేలో నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇవాల్టి ప్రీ మార్కెట్ లో నిఫ్టీ అనేది 60 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ జరిగిన వెంటనే ఫస్ట్ ఇక్కడ గ్యాప్ అప్ అనేది మీరు చూడొచ్చు. గ్యాప్ అప్ అయిన వెంటనే ఆ గ్యాప్ అప్ హైయర్ లెవెల్స్ అరౌండ్ 24,280 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది మనం నిఫ్టీలో ఇనిషియల్ గా చూడొచ్చు. విత్ ఇన్ 20 మినిట్స్ ఆఫ్ టైం మీకు దాదాపుగా ఆఫ్టర్ సెల్ ఆఫ్ అగైన్ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవడం జరిగింది. బయర్స్ ఎంటర్ అవుతూ రేషన్స్ లెవెల్స్ అనేటువంటి 24,250 లెవెల్స్ ఒకసారి మళ్ళీ మార్కెట్ అనేది టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో 24,250 లెవెల్స్ లో మల్టిపుల్ టైమ్స్ టైం పాస్ చేయడం అనేది జరిగింది. చాలా మంచి సైడ్ వేస్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గా క్రియేట్ చేసిన ఈ డౌన్ సైడ్ రేంజ్ ఏదైతే ఉందో 24,280 అండ్ 24,200 లెవెల్స్, ఈ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఈ రేంజ్ అనేది మనకు తర్వాత మార్కెట్ బ్రేక్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే కూడా మనకు దాదాపుగా 24,250 లెవెల్స్ లో ఆఫ్టర్ సిఎస్ సెషన్స్ 24,250 లో మనం క్లోజింగ్ అనేది చూసాము. సో సెషన్ లో మనకు ఈ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాయి. ఈ లెవెల్స్, ఈ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఈ రేంజ్ దాటిన తర్వాత మూమెంటం అనేది ఉంటుందని మనం గమనించవచ్చు. మండేకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎస్టర్డే వీడియోలో మనం ఐడెంటిఫై చేసిన 24,250 లెవెల్స్ బ్రేక్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. అప్ సైడ్ ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలంటే మనకి ఇనిషియల్ గా మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 24,250 దగ్గర మనం గమనించడం అనేది జరుగుతుంది. 24,250 టు 24,280 లెవెల్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటే నెక్స్ట్ ఇంపార్టెన్స్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 24,100 350 దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మనకు 24,400 దగ్గర మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది మనము క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. వేరస్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అవుతూ లేదా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకు 24,200 లెవెల్ ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. వై బికాస్ ఈ రోజు కూడా మనకు ఇదే లెవెల్స్ లో సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. సో డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 24,100 టు 200 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఈ లెవెల్స్ ప్రొటెక్ట్ చేసుకుంటే తప్ప మార్కెట్ నెక్స్ట్ అప్కమింగ్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ 24,200 అండ్ 150 లెవెల్స్ అనేవి బ్రేక్ అవుతే మనకు ఇంకొక సెల్ ఆఫ్ అనేది మార్కెట్ లో గమనించవచ్చు. సో దట్ సెల్ ఆఫ్ విల్ బి అరౌండ్ 24,100 లెవెల్స్ అండ్ 24,000 రౌండ్ నెంబర్స్. సో ఈ లెవెల్స్ ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 24,150 లెవెల్ అనేది బ్రేక్ అవుతే డైరెక్ట్ గా మనము నెక్స్ట్ సపోర్ట్ 24,028 దగ్గర గమనించవచ్చు. క్లియర్? ఇవి మనకు నిఫ్టీలో ఉన్నటువంటి లెవెల్స్. సో వీక్లీ అనాలిసిస్ చూసుకుంటే మనకు ఈ వీక్ అంతా కూడా రెడ్ లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. కంటిన్యూస్ గా యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్, అట్ ద సేమ్ టైం యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన వారికి సంబంధించిన అప్డేట్స్ నెగిటివ్ గా ఉండడము, సేమ్ టైంలో మనకు ఇండియన్ రూపీ కూడా దాదాపుగా ఈ రోజు కూడా 95.7 దగ్గర ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది పర్ డాలర్. సేమ్ టైం క్రూడ్ ఆయిల్ కూడా ఇంకా హైయర్ లెవెల్స్ లో సో ఇది నిఫ్టీ యొక్క మారోస్ ఎనాలిసిస్. ఇప్పుడు మనము సెన్సెక్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో సెన్సెక్స్ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ ఈ రోజు గ్యాప్ అప్ అనేది ఏర్పడింది. గ్యాప్ అప్ దాదాపుగా మనకు 200 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఈరోజు మార్కెట్ అనేది 77,700 లెవెల్స్ నిన్న మనం చూసుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ హ్యూజ్ గా సెల్ ఆఫ్ వస్తూ
నేను ఐడెంటిఫై చేసిన 77,500 సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వస్తూ మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవ్వడం జరిగింది. ఫర్దర్ గా అప్ సైడ్ మొమెంటం చేయడానికి ట్రై చేస్తూ సైడ్ వేస్ మార్కెట్ అనేది ఉండడం అనేది ఓవరాల్ గా ఈ రోజు గమనించాము. సో ఇన్ బిట్వీన్ 77,500 అండ్ 77,700 ఈ రేంజ్ లోనే మార్కెట్ కంప్లీట్ గా ఈ రోజు రేంజ్ బౌండ్ మార్కెట్ గా ఉండడం అనేది జరిగింది. సో టుమారో లెవెల్స్ ఒకసారి గమనిస్తే నెక్స్ట్ అప్కమింగ్ లో ఈ 77,500 టు 77,700 అన్న రేంజ్ చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. సేమ్ టైం అప్సైడ్ వెళ్తున్నప్పుడు ఈ 77,800 టు 700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనం గుర్తించవచ్చు. దీని తర్వాత మనం గమనించాల్సిన లెవెల్ 78,000 అండ్ 78,050 లెవెల్స్ లో మనకు రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు సపోర్ట్ మనకు దాదాపుగా 77,219 అండ్ అలాగే 76,997 అంటే రౌండ్ నెంబర్ 77,000 దగ్గర మనము సపోర్ట్ లెవెల్స్ అనేవి గమనించవచ్చు. ఈ మార్కెట్ ఇలా రేంజ్ బౌండ్ లో ఉండడానికి చాలానే రీజన్స్ అనేవి మనం గమనించవచ్చు. ఈ రోజుతో మనకు ఈ వీక్ కి కూడా ఎండ్ అయిపోయింది. సో ఓవర్ లో మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ చేసాయని చెప్పి చెప్పుకోవచ్చు. వై బికాస్ కంటిన్యూస్ గా బాండ్ yields లో ఇంక్రిమెంట్ అనేది మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం యుఎస్ కిరాన్ కి సంబంధించినటువంటి వార్ 60 డే నోటీస్ పీరియడ్ ఎండ్ అవ్వడం జరిగింది. ఫర్దర్ గా కూడా ఎటువంటి న్యూస్ అనేది లేవు. సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా $94 లెవెల్ దగ్గర ఇంకా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 93.57 ఆ రేంజెస్ లో ఇప్పటికి ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియన్ రూపీ కంపేర్ టు యుఎస్ డాలర్ 95.7 రూపీస్ పర్ డాలర్ గా ఉంది. నిన్నటి చూసుకున్న హైయెస్ట్ లెవెల్ వచ్చేసి 96 రూపీస్ గా ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ ఆల్ దీస్ సినారియోస్ మార్కెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ గా అప్ ట్రెండ్ అనేది మనం ఇంకా కన్ఫర్మ్ చేయలేము. మార్కెట్ లో కన్ఫర్మ్ చేయడానికి ఇంకొక స్ట్రాంగ్ ఏదైనా న్యూస్ ఉంటే తప్ప మార్కెట్ సైడ్ వేస్ ఆర్ నెగిటివ్ గా ఉందని చెప్పి ప్రస్తుతానికి అయితే గమనించవచ్చు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఫాలో ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు ఛానల్. మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ లింక్ లో మనం ఈ సైడ్ వేస్ మార్కెట్ లో కూడా ఇలా ప్రాఫిట్ మేక్ చేసాం అనేది క్లియర్ గా అందులో ప్రూఫ్ తో సహా మీకు ఉంటుంది. యూ కెన్ ఫాలో టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.